నిన్న మా తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు క్యాడర్తో మీటింగ్ పెట్టుకొని క్యాడరు పార్టీలు పనిచేసేటువంటి క్యాడర్కు ఏమైనా సమస్యలు ఉన్నాయా, భవిష్యత్తులో పార్టీని క్యాడర్ ఎట్లా ముందుకు తీసుకోవాలా అనే ఉద్దేశంతో పార్టీ మీటింగ్ అరేంజ్ చేసుకోవడం జరిగింది. దీనికి కూడా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు లోకేష్ వచ్చినాడు పోయినాడు, ఏం మేలు జరిగింది, ఏందేందో నోటికి వచ్చేట్టు మాడుతున్నాడు. రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి రెండు చెప్తాను. ఫస్ట్ నీ గురించి, అసలుకు నువ్వు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే నువ్వు, డబ్బులు కమ్ముడు పోయే నువ్వు, వాయిస్ ఫర్ సేలు, అవినీతి పరునివి, మట్కా, క్రికెట్, గ్యాంబ్లింగు, జూదము, అన్ని అసాంఘిక కార్యక్రమాలు నడిపిన నీచమైన చరిత్ర కలిగిన నువ్వు మా లోకేష్ అన్న గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు. గుర్తుపెట్టుకో. ఇన్ని రోజులు నేను ఏనాడు కూడా నిన్ను సంస్కారంగానే మాట్లాడినా, కానీ ఈరోజు నీ ప్రెస్ మీట్ చూసి నేను చెప్తాను, ఈసారి నువ్వు నారా లోకేష్ గారి గురించి, మా అన్న గురించి ప్రెస్సుకొచ్చి ఏదంటే అది మాట్లాడితే నీ నాలిక కోస. అండర్లైన్ చేసుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఏం తమాషా పడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనిషి పెరిగినావు కానీ నీకు బ్రెయిన్ పెరిగిందా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఇంతకుముందు యువగలం పాదయాత్ర వచ్చినప్పుడు అధికారం మదంతో పొగురెక్కి ఆ రోజు మాట్లాడినావు. ఏం చేశారు ప్రజలు? నిన్ను మడత పెట్టి ఇంట్లో పండుపెట్టినారు. ఏమంటావు? జగన్ విమర్శించేదానికి వచ్చారా అబ్బా కొడుకులు, జగన్ పేరెత్తకుండా వీళ్ళకి భయం అంటాండవే. నువ్వు రోజు పొద్దున్న లేచిన నుంచి మా చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ బాబు గురించి మాట్లాడతావే, అంటే నీకు కూడా భయమేనా? రాజకీయాల్లో చేసింది చెప్పుకుంటారు, తర్వాత ఎదుటి పార్టీ ఎవరైతే అపోనెంట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క లోపాలు మాట్లాడతారు. ఏం నీకు నప్పి? అంటే కాదు, నీకు ఒక్కరికి ఏం నప్పేస్తుంది అంట? అంటే మీడియా ముందుకు వచ్చే మా నాయకుల్ని, సీఎం గారిని, లోకేష్ బాబు గారిని నోటికి వచ్చేట్టు మాడతావా? చెప్పు, నువ్వు చెప్పు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు సీఎం ఉన్నాడు కదా, ఏం తెచ్చినాడు కడప జిల్లాకు, రాయలసీమకు? రా చర్చకు రా. ఏందో నేను అడిగిన దానిలకు సమాధానాలు చెప్పాలా, రేపు ఎవరో ఒకరు అనేవు కదా. మా తెలుగుదేశం పార్టీలో నేనే నీకు చాలా ఎక్కువ, నేను సమాధానం నీకు చెప్తా. నువ్వు ఏందో సిగ్గు అగ్గు ఏంటంటో మాట్లాడినావు కదా. ఇప్పుడు నేను నిన్ను అడుగుతానా, నీకు సిగ్గుంటే, నువ్వు నిజాయితీవంతునివైతే, లేదు నువ్వు ఏందో నేను జగన్కు పెద్ద వీరభక్తుని, జగన్ అడిగితే తల్లి రుణప్రాయంలో నా ప్రాణాలు ఇచ్చేస్తా అని ఎచ్చల కూతలు కూర్చున్నావు కదా, ఏమొద్దు. శివాలయం కాడికి వస్తావా, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి వస్తావా, మీ ఇంటికి రమ్మంటావా, లేకపోతే ఇంకొక ప్రదేశం ఏదైనా చెప్తావా? చెప్పు, నేను వస్తా, చర్చ పెడదాం, రా, నీకు సమాధానం చెప్తా. రాయలసీమకు కియా పరిశ్రమ తెచ్చింది ఎవరు? కియా పరిశ్రమ తెచ్చింది స్టీల్ ప్లాంట్ సొంత జిల్లావాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఫుల్ మెజార్టీ కడప జిల్లా నుంచి మీకు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇచ్చే, రాయలసీమ నుంచి అత్యధిక స్థానాలు ఇస్తే స్టీల్ ప్లాంట్కు ఏనాడైనా పనులు స్టార్ట్ చేసినాడా మీ నాయకుడు? మళ్ళీ ఆ రోజు నువ్వు నోరెత్తలేదే. రైట్, ఇంకొకటి చెప్దాం. ఇప్పుడు దాల్మియాలో సెకండ్ ఫేజ్ ప్లాంట్ పెడుతున్నారు, దానికి మా ఆయన వచ్చి శంకుస్థాపన చేసినాడు, పనులు ప్రారంభిస్తున్నారు. ఆ సంస్థ యొక్క అధినేతే చెప్పినాడు, లోకేష్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబడినటువంటి ఈ ప్లాంటు మళ్ళీ ఆయన చేతుల గుండానే ప్రారంభించాలని కోరుకుంటున్నా అన్నాడు. కడప జిల్లా వాళ్ళకు ఉద్యోగాలు వస్తే మీ వైఎస్ఆర్ పార్టీ వాళ్లకు, ముఖ్యంగా నీకు మీ జగన్మోహన్ రెడ్డికి ఏం మంట? ఏం పరిశ్రమ వస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, దానికి అవాక్కులు చెవాక్కులు వెళ్తావా? ఇంకొకటి ఏమంటావు,
రాయలసీమలో ఏం పురోగతి లేదంట. 5 ఏళ్ళు మీ నాయకుడు ఏం చించినాడు రాయలసీమకు? ఏం చించి పొడిచినావు చెప్పు. ఏందేందో మాట్లాడతావు. ఏదో నేను ఒక్కని పెద్ద వీరుని ఉండా. జగన్మోహన్ రెడ్డి అసలు నీకెందుకు అధికార ప్రతినిధి పోస్ట్ ఇచ్చినాడో అసలు ప్రజలకు అర్థం కావడంలే. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకు ఎన్నోసార్లు చెప్పినా సైకలాజికల్గా డిస్టర్బ్ అయినావు నాయన, నువ్వు చూసుకో పోయి ఏదన్నా నువ్వు మానసిక వికలాంగుడి. ఏం మాట్లాడతావు నీకే తెలియదు. నేను అడుగుతాండా సమాధానం చెప్పాలంటావు. నేను అడిగిన దానిలోకి ఎన్ని దానికి సమాధానం చెప్పినావు పొద్దుటూరులో? నీ నడ్డిపు నువ్వు చూసుకో. ఊరికే మనిషి పెరగడం కాదు, బుద్ధి ఉండాలా. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇంకా కార్యకర్తల మీటింగ్కి వచ్చాడు. ఒక్క క్వశ్చన్ అడుగుతా చెప్పు. 5 ఏళ్ళు మీ నాయకుడు, మీ ఆరాధ్య దేవుడు, ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే నువ్వు ఉండావే. 5 ఏళ్లలో మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైనా పొద్దుటూరులో కార్యకర్తలతో సమావేశం పెట్టినాడా? చెప్పు, నువ్వు చెప్పు. ఏనాడైనా కార్యకర్తల సమావేశం పెట్టినాడా? మా అన్న జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనాక అన్ని నియోజకవర్గాలు తిరగాల, క్యాడర్ను పార్టీని బలోపేతం చేయాలని ఆయన తిరుగుతున్నాడు. ఆయనకు విజన్ ఉంది. నీకేముంది? గొడ్డలి పార్టీకి ఏముంది చెప్పు. నీకు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు, నీ ఇష్టం వచ్చిన కూతలు కూస్తావు. ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? ప్రజలు నీ ప్రెస్ మీట్ వినాలంటే ప్రజలు భయపడుతున్నారు. తలకాయ చెడిపోయి రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఏం మాట్లాడతాడో ఎందుకు లేరా నాయన అని చెప్పి యూట్యూబ్లో నీ వస్తే చూసేయడం కూడా మానుకుంటున్నారు ప్రజలు. ఛాలెంజ్ చేస్తాడా? నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే, సిగ్గుంటే, ఇంకొకటి ఉంటే నువ్వు చర్చకు రా, నేను వస్తా. చర్చలో మా నాయకుడు ఏం చేసినాడు, మీ నాయకుడు ఏం చేసినాడు చర్చిస్తాం. ప్రొద్దుటూరుకు నువ్వేం చేసినావు, మా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏం చేసినాం చర్చిస్తాం.